సాయి సేవ విశ్వ సౌభాగ్యం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ సత్యసాయి జయంతోత్సవ కార్యక్రమంలో శ్రీ చంద్రబాబు మాట్లాడుతూ, భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి ఆయన ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హార్ట్ నెవర్ అనేది శ్రీ సత్యసాయి మనకు చూపిన మార్గం. విశ్వ శాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో బాబా జీవించారు. భగవాన్ నడిచిన పుణ్య భూమిలో ఇవాళ ఆయన శత జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన బాబా సత్యసాయి దాన్నే బోధించారు, ఆచరించారు, ఫలితము చూపించారు. ప్రేమ ఒక్కటే మతం, హృదయం ఒక్కటే భాష, మానవత్వమే కులం, మానవత్వమే కులం, అన్ని చోట్ల దైవం ఉన్నారని బాబా బోధించారు. నాస్తికులను సైతం ఆధ్యాత్మికత వైపు నడిపించారు. వేరు దేశాల ప్రజలను మనోదర్శనంతో ప్రభావం చేశారు. మానవ సేవే మాధవ సేవ అనే ఆయన భావనతో శ్రీ సత్యసాయి భక్తులు మానవాళికి సేవలు అందిస్తున్నారు. భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అంటూ ఆయన పిలిచే పిలుపు ఎప్పటికీ గుర్తుంటుంది. బాబాతో నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ట్రస్ట్ కార్యక్రమాలపై పలుమార్లు నాతో చర్చించారు. విలువలతో కూడిన విద్యను 1 నుంచి ఉన్నత విద్య వరకు ఉచితంగా అందించారు. 102 సత్యసాయి విద్యాలయాలు 60,000 మందికి ఉత్తమ విద్యను అందిస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ జనరల్ ఆసుపత్రులు, మొబైల్ ఆసుపత్రుల ద్వారా రోజు రోగులకు సేవలు అందుతున్నాయి. రాయలసీమ ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రశాంత నిలయాన్ని తాకట్టు పెట్టి అయినా ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నారు. ఈ విషయం తెలిసి భక్తులు ముందుకు వచ్చి కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారు. 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలు 30 లక్షలకు పైగా జనాభాకు నీరిచ్చారు. చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీమ్కు 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సత్యసాయి స్ఫూర్తిని, ఆయన చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం భగవాన్ శ్రీ సత్యసాయి జయంతోత్సవాలని అధికారికంగా నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.